వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి మార్కెట్ ను పరిశీలించారు. నిన్న రాత్రి మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగి పత్తి బస్తాలు కాలిపోయాయి. కాలిన పత్తిని మంత్రి పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు. నష్టం అంచనా వేస్తున్నామని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే రైతులు, వ్యాపారులు నష్టపోవచ్చన్నారు. ఈ మార్కెట్ ను ఆదర్శవంతమైన మార్కెట్ గా తీర్చిదిద్దుతా ఈ మార్కెట్ కు 100 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు. మార్కెట్ చుట్టుపక్కల విశాలవంతమైన రోడ్లు ఏర్పాటు చేస్తాం. మనం మార్కెట్ ని చూసి రాష్ట్రంలో అన్ని మార్కెట్లు ఉండేలా చేస్తాం. రైతులకు, వ్యాపారస్తులకు సౌకర్యవంతంగా ఉండేలా కొత్త మార్కెట్ ను నిర్మిస్తాం. మిర్చి మార్కెట్ కారణంగా చుట్టుపక్కల ప్రజలు తన మీద ఫిర్యాదులు చేస్తున్నారు. మద్దులపల్లి మార్కెట్ ను వీలైనంత త్వరగా ప్రారంభిస్తాం. ఖమ్మం మార్కెట్ కు ప్రజలకు ఒత్తిడి సమస్యలు ఉండకూడదు. అతి త్వరలో మార్కెట్ కు స్వరూపం మారాలి. అప్పటి వరకు రైతులంతా సంయమనం పాటించాలి. మార్కెట్ లో ఓ ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేస్తాం. గతంలోనూ ఉండేది. పసుపు బోర్డు వేరే రాష్ట్రాల్లో కావాల్సి ఉండగా తాను మన రాష్ట్రానికి కావాలని కోరానని ప్రధాని తన అభ్యర్థన మేరకు బోర్డు ప్రకటించారు. అది అరవింద విజ్ఞతకి వదిలేస్తున్నానన్నారు. మరి అట్లా వైర్లు అట్లా లూజ్గా పెట్టుకొని అట్లా చేసుకొని ఇంకెట్లా చేసి ప్రతిదానికి షార్ట్ సర్క్యూట్ అంటే మనకి ఏంటి అథెంటిసిటీ. సరే అక్కడ అయిందనుకో, పత్తి ఇక్కడ ఉందనుకో, ఎట్లా అయింది? మార్కెట్లో నైట్ ఎవడెవళ్ళు ఉంటున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏం జరుగుతుంది? నైట్ కావాలి వాళ్ళు పడుకుంటారు, బస్తాలు పోతాయి. మరి వాళ్ళే బీడీ కాల్చారా, వాళ్ళే చుట్ట కాల్చారా, వాళ్ళే ఇది చేశారా, వాళ్ళే అది చేశారా? మా కారణం తెలియకుండా వాళ్ళకి సహాయం ఎట్లా వస్తుంది పాపం? అది రైతుంది కాదు ఒక రకంగా. సరే ఎల్లయ్య పుల్లయ్య పొరుకొని పెట్టుకున్నారు, వాళ్ళు నష్టపోవాలిగా మన అజాగ్రత్త వల్ల. సెక్యూరిటీ గార్డ్సా, ఎవడు బాధ్యత? ఎలక్ట్రీషియన్సా? నీదే బాధ్యత. ఎందుకంటే పత్తి ఇక్కడ స్టాక్ ఉన్నప్పుడు దాని వైరింగ్ ఎక్కడుంది, దాని మీటర్స్ ఎక్కడుంది, దాని బోర్డులు ఎక్కడున్నాయి, ఏమన్నా జరిగితే ఏంటి అనేది మీకు వైనం ఉండాలిగా. దానికి తగ్గట్టుగా పైపులో వైర్లు వేసుకోవటమా, షార్ట్ సర్క్యూట్ కాకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవటమా. ఎవరు ట్రేడర్ ఎవరు? నీదేనా? కాదు, కాలింది ఎవరిది? మీకేంటి దానికి ఇన్సూరెన్స్ లాంటిది ఉంటుందా? ఖాళీ 200. అరే మాకు లెక్క ఉంది, అక్కడ ఇల్లు పెట్టారని. సరే ఎన్ని సరే మేము ఇచ్చేది కాదు, నువ్వు తీసుకునేది కాదు. కానీ మార్కెట్ ఏదైనా సాయం చేయగలిగి ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రొసీజర్ ఏంటి అనేది నేను తెలుసుకున్నాను. అదేంటో తెలుసుకో. ఆ ట్రేడర్ కూడా ఏదైనా న్యాయం జరిగేటటువంటి చేయాలి. అన్నిటికంటే మన జాగ్రత్తలు కరెక్ట్గా ఉండాలి. ప్రభుత్వ పరంగా ఉండే సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. నువ్వు కరెంట్ లేకపోయినా పర్వాలేదు, అది కాలకుండా ఉంటే చాలు కదా. మరి ఏర్పాటు చేసినప్పుడు అట్లా అట్లా తగిలిస్తే ఎట్లా? ఏదైనా కానీ పర్ఫెక్ట్గా పెట్టుకోకపోతే నీకు షార్ట్ సర్క్యూట్ అంటే ఎట్లా అవుతుంది? ఆ జాయింట్ దగ్గర ఇది అయినప్పుడు, అటు అయినప్పుడు, టచ్ అయినప్పుడు స్పార్క్ వచ్చి ఇది అవుతుంది. సాయంత్రానికి చేయాలి. ఖమ్మం మార్కెట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది రాత్రి. మనోళ్ళు వచ్చేసరికి టౌన్ కదా, 10 minutes అయింది, కాలిపోయాల్సిందంతా కాలిపోయింది. నేనున్నప్పుడు గతంలో ఒక వెహికల్ ఇక్కడ పెట్టాము. అది ఓల్డ్ వెహికల్ అని తీసుకెళ్ళి మళ్ళీ మీ వాళ్ళు మీకు అప్పచెప్పేశారు, ఈ మార్కెట్ వాళ్ళు. ఐ వాంట్ వెహికల్ ఫర్ ది సపరేట్ మార్కెట్కి. ఓకే, మీ ఆఫీసర్ తోటి మాట్లాడి యూ సెండ్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరైనా సరే పేదోళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇల్లు కలెక్టర్ గారు ఇస్తారు. మార్కెట్ చుట్టూ రోడ్ల మీద ఉన్నటువంటి పేదోళ్ళు, వాడు బతకటానికి వచ్చినోళ్ళు, ఇందుట్లో పనిచేసేవాళ్ళు ఎవరైనా, మీరు రోడ్డు వైడనింగ్ ఎంత ఉండాలో. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయింది,
వెహికల్స్ రావాలంటే ఇట్లా ఇరుక్కుంటే రావు, దిన్యం రావు అనుకో. భవిష్యత్తులో వచ్చే సరుకుకి మిర్చి రావచ్చు, పత్తి రావచ్చు, పంట రావచ్చు. విశాలమైన రోడ్డు ఉండాలి. ఆ రోడ్డు మీద ఎవరైనా ఇప్పుడు తిరిగి తెలుగు బతకడానికి ఉన్న వాళ్ళందరికీ మీరు లిస్ట్ ఇస్తే మార్కెట్ చుట్టూ ఉన్న రోడ్లన్నింటినీ సారికి ఇవ్వండి. వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేద్దాం.